Hi guys, welcome to our channel Hamanoj World. So we are very happy ఎందుకంటే రీజన్ చెప్తాను వినండి. లాస్ట్ టైం మనం గోకర్ణ విజిట్ చేసేటప్పుడు డే 1, డే 2, డే 3 మంచిగా వీడియోస్ అన్నీ పెట్టాం అనమాట. సో కంప్లీట్గా అవైతే బాగానే సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేయగలిగాం. బట్ ఏమైందంటే ఒక ఫుటేజ్ అయితే మిస్ అయ్యింది. సో ఫైనల్ డే ఏంటనేది బట్ లక్కీగా రికవరీ చేయగలిగాం అనమాట. సో అందుకే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం గోకర్ణ నుంచి ఎక్కడికి వెళ్ళాం అనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. రిసార్ట్లో బ్రేక్ఫాస్ట్ అయితే మేము ఆర్డర్ చేసాం అనమాట మార్నింగ్. సో పోహా అయితే ఆర్డర్ చేశాను. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. అంటే లైక్ మేము స్టే చేసిన 3 days కూడా ఫుడ్ విషయంలో అయితే మాత్రం నో కంప్లైంట్స్. చాలా క్వాలిటీగా ఉంది ఫుడ్ అయితే మాత్రం ఈ రిసార్ట్లో. నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే రూమ్ వెకేట్ చేసి మేము బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయ్యాం. బస్ స్టాండ్ అరౌండ్ రిసార్ట్ దగ్గర నుంచి ఒక 3.5 kilometers డైరెక్ట్ గోకర్ణ బస్ స్టాండ్కి. ఆటో అయితే ఒకటి బుక్ చేసుకున్నాం. వాడు ఒక 150 rupees ఛార్జ్ చేశాడు. సో మా డెస్టినేషన్ ఏంటంటే గోకర్ణ నుంచి హుబ్లీకి వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే గోకర్ణ నుంచి హుబ్లీకి డైరెక్ట్గా బస్సెస్ చాలా తక్కువ ఉంటాయన్నమాట. సో బెటర్ లాస్ట్ టైం వీడియోలో మీకు చెప్పేటప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ అంకోలా రీచ్ అయిపోతే చాలా బెటర్ మనకి. అంకోలాలో ఏంటంటే ఎవ్రీ 40 minutesకి మనకి హుబ్లీ రీచ్ అవ్వడానికి అయితే చాలా బస్సెస్ ఉంటాయి ఆప్షన్స్. సో మేము వెళ్ళి అట్లా ఒక 5 minutes వెయిట్ చేయగానే బస్సు అయితే వచ్చింది. సో డైరెక్ట్ అంకోలాలో మేము బస్సు అయితే క్యాచ్ చేసుకొని హుబ్లీ రీచ్ అయ్యాం. హుబ్లీ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి ఒక 2.5 kilometers. ఆటో పర్సన్ అయితే ఒక 25 rupees ఛార్జ్ చేశాడు మా ఇద్దరికి కూడా. సో డైరెక్ట్గా మేము హుబ్లీ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాం. హుబ్లీ రైల్వే స్టేషన్ అయితే మాత్రం చాలా బాగుంది లైక్ మెయింటెనెన్స్ పరంగా. ఇది సౌత్ వెస్టర్న్ రైల్వే. సో అలానే ఏంటంటే ఈ హుబ్లీ రైల్వే స్టేషన్లో కొన్ని అంటే డిఫరెంట్గా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఈ ఆర్కిటెక్ట్ అనమాట. కర్ణాటకలో ఉన్న అన్ని టెంపుల్స్ యొక్క లైక్ వాళ్ళ డిజైన్స్ కానీ ఎట్లా ఉన్నాయో సేమ్ అదే లెవెల్లో ఇక్కడ హుబ్లీ రైల్వే స్టేషన్లో అయితే డిజైన్ చేశారు. కొంచెం యూనిక్గా అనిపించింది. లైక్ స్టేషన్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇంకొక ఇంపార్టెంట్ లైక్ అంటే మెయిన్ థింగ్ ఆఫ్ దిస్ రైల్వే స్టేషన్ ఏంటంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 కోసం చెప్పొచ్చు. అది అరౌండ్ మనకు ఒక 1057 meters ఉందన్నమాట. చాలా లాంగెస్ట్ ప్లాట్ఫామ్. మా ట్రైన్ కదిలినప్పుడు అయితే మేము ఇంకా అట్లా వెయిట్ చేస్తున్నాం, ఇంకా ప్లాట్ఫామ్ అవ్వలేదు ఏంటి అని మా ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ ఏంటంటే డిన్నర్కి మేము జస్ట్ లైట్గా చేద్దామని చెప్పి ఏదైనా టిఫిన్స్ లాంటివి ఏమైనా దొరుకుతాయని చెప్పి చూసాం. మనకి లక్కీగా స్టేషన్లోనే IRCTC అయితే అవైలబుల్ ఉంది. ఒక ఇడ్లీ ట్రై చేసాం, బాగానే ఉంది. యా అండ్ దిస్ ఈజ్ అవర్ ట్రైన్ అనమాట. ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా మనం హుబ్లీ నుంచి హైదరాబాద్ రీచ్ అవ్వాలి. లైక్ ఏదైనా తత్కాల్ అంటే రిటర్న్ అయితే ముందుగా ప్లాన్ చేయలేదు. తత్కాల్లో టికెట్ బుక్ చేసుకొని వద్దాం అనుకున్నాం. బట్ ఎందుకో ఆల్ ఆఫ్ అ సడన్ ట్రైన్స్ చూస్తూ ఉంటే అట్లా హుబ్లీ నుంచి అరుణాచలం వెళ్తే ఎట్లా ఉంటుందని చెప్పి సడన్గా అనిపించింది. సో వెంటనే ఇంకా తత్కాల్లో ట్రై చేయగానే నాకు అంకోలాకి ఒక ట్రైన్ అయితే అవైలబుల్ ఉంది. సో ఈ ట్రైన్ అయితే బుక్ చేసుకొని అంకోలాకి అయితే రీచ్ అవ్వడానికి ఇంకా ప్లాన్ చేసాం అనమాట. ఎందుకంటే డైరెక్ట్ అరుణాచలంకి అయితే వెళ్ళడానికి ట్రైన్స్ లేవు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆప్షన్ అనిపించింది. ట్రైన్ విషయానికి వస్తే ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంది. అంటే ఆన్ టైమే అనమాట. ఆల్మోస్ట్ ఎక్కడా కూడా డిలే కాలేదు. జస్ట్ బిఫోర్ కాట్పాడి స్టేషన్ ఏంటంటే మనకి ఒక 1 hour ముందు జోలార్పేట దగ్గర ఎక్కడో ఒక 35 minutes అయితే బ్రేక్ ఇచ్చాడు. బట్ ఓకే అంటే అంత ప్రాబ్లం అయితే అనిపించలేదు. సో ఫైనల్లీ మేమైతే కాట్పాడి రైల్వే స్టేషన్ దగ్గర దిగి అక్కడే ఫ్రెష్ అయిపోయాం అనమాట. రైల్వే స్టేషన్లో ఒక 20 rupees తీసుకున్నారు. లైక్ బాగానే ఉంది మెయింటెనెన్స్. లైక్ అంటే వాష్రూమ్స్ పరంగా కూడా అంత కంప్లైంట్స్ అయితే ఏం లేవు. సో అక్కడే ఫ్రెష్ అయిపోయి మేము స్టేషన్ బయటికి వెళ్ళి ఇంకా ఆటో ఒకటి క్యాచ్ చేసి గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే కాట్పాడి స్టేషన్ దగ్గరికి మనం ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం కాబట్టి ఇక్కడ నుంచి పెద్ద దూరం అయితే కాదు మనకి వెల్లూర్ గోల్డెన్ టెంపుల్. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి కాట్పాడి రైల్వే స్టేషన్ నుంచి ఆటో క్యాచ్ చేసేటప్పుడు మాకు జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్తాం మేము, మీకు కూడా అది యూజ్ అవుతుంది అనమాట. కాట్పాడి రైల్వే స్టేషన్ నుంచి మనం వెల్లూర్ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలి అంటే ఆప్షన్స్ ఏంటంటే ఓల్డ్ బస్ స్టాండ్, న్యూ బస్ స్టాండ్ అని ఉంటాయన్నమాట మనకి. సో ఆటో వాడు మాకు ఏం చెప్పాడంటే న్యూ బస్ స్టాండ్ దగ్గర మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, అక్కడ నుంచి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, మీరు డైరెక్ట్గా వెళ్ళండి అని చెప్పాడు. సో ఓకే అని చెప్పి పర్ హెడ్ 25 rupees ఛార్జ్ చేశాడు అనమాట. స్టేషన్ నుంచి 50 rupees ఇచ్చి మేము న్యూ బస్ స్టాండ్కి అయితే వచ్చాం.
బట్ అక్కడ జరిగింది ఏంటంటే న్యూ బస్ స్టాండ్లోని చాలా తక్కువ బస్సెస్ మనకి గోల్డెన్ టెంపుల్కి వెళ్తాయని తెలిసింది. సో అక్కడ కొంచెం బిస్కెట్ అయింది. సో ఇది మీకు ఏమైనా యూజ్ అవుద్దో చూసుకోండి. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఓల్డ్ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడి నుంచే బస్సెస్ ఉన్నాయి. మాకు ఒక 25 రూపీస్ ఛార్జ్ చేశారు బస్సు, ఇద్దరికి కూడా 50 రూపీస్ అనమాట. సో ఫైనల్లీ మేమైతే గోల్డెన్ టెంపుల్ అయితే రీచ్ అయ్యామన్నమాట. ఈ గోల్డెన్ టెంపుల్లో మహాలక్ష్మి అమ్మవారు అయితే ఉంటారనమాట. మనకి టైమింగ్స్ మార్నింగ్ 8 AM నుంచి 8 PM వరకు అయితే ఉంటాయి. లగేజ్ కౌంటర్స్ అయితే మాత్రం చాలా ఫ్రీగా ఉంటాయి. మనం అయితే హ్యాపీగా మన లగేజ్ని డిపాజిట్ చేసుకోవచ్చు. అలానే మొబైల్ ఫోన్స్ కూడా నాట్ అలౌడ్ అనమాట. సో మెయిన్ ఏంటంటే మేము దర్శనంకి అయితే వెళ్ళాం. దర్శనం 150 రూపీస్ టికెట్ తీసుకున్నాం. అలానే 300, 500, 1000, 2000 కూడా ఉన్నాయి. 150 రూపీస్ దర్శనంలో అయితే మాత్రం మాకు దర్శనం బాగా అయింది. అభిషేకం కూడా చేసాం. అలానే కంకణం, అభిషేకం, వాటర్, కుంకుమ కూడా ప్రసాదంగా ఇచ్చారు. ఈ టెంపుల్ ఏంటంటే ఆల్మోస్ట్ 1500 kg గోల్డ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఆల్మోస్ట్ 400 మంది శిల్పులు కన్స్ట్రక్షన్కి 6 years పాటు చేశారంట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే అన్నప్రసాదంకి వెళ్ళే రూట్ అనమాట. లక్కీగా మాకు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మేము అక్కడే కంప్లీట్ చేసాం. మా లగేజ్ కూడా సో అక్కడ ఏదైతే మనం చూస్తున్నాం కదా డిపాజిట్ చేసి అలానే అక్కడ కలెక్ట్ చేసుకొని మేము రిటర్న్ అరుణాచలం వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో సేమ్ అగైన్ మేమైతే న్యూ బస్ స్టాండ్కి అయితే వచ్చాం అనమాట. న్యూ బస్ స్టాండ్ నుంచి అయితే మాత్రం చాలా మనకి ఆప్షన్స్ ఉన్నాయి బస్సెస్ డైరెక్ట్గా అరుణాచలంకి. అరుణాచలం అరౌండ్ 65 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ పర్సన్కి, 130 రూపీస్ అనమాట. సో ద డిస్టెన్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 2 hours జర్నీ ఉంటుంది. 90 kilometers మనకి ఏదైతే గోల్డెన్ టెంపుల్ దగ్గర నుంచి అంటే బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత నుంచి మనకు ఒక 90 kilometers ట్రావెల్ ఉంటుంది అనమాట. సో జర్నీ అయితే బాగానే ఉంటుంది. రోడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. బస్ అయితే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే 65 రూపీస్ ఛార్జ్ చేస్తారు 90 kilometersకి. అంటే మనకి రీజనబుల్, అంతా బాగుంటుంది. సో ఫైనల్లీ వి రీచ్డ్ అరుణాచలం. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది డ్రీమ్ ప్లేస్ అనమాట. ఇంతకుముందు ఒక 2 times ప్లాన్ చేసాం, బట్ అన్ఫార్చునేట్లీ కుదరలేదు రావడానికి. నిజంగా అంటూ ఉంటారు కదా అరుణాచలం అనేది మనం అనుకుంటే అవ్వదు, స్వయంగా మన శివయ్య తలుచుకుంటేనే మనకి ఆ దర్శనం అయితే దొరుకుతుంది. సో వెరీ హ్యాపీ. ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మీరైతే మేము గిరి ప్రదర్శన ఎలా చేసాం, ఎక్కడ స్టే చేసాం, ఫుల్ డీటెయిల్స్ అయితే చూడండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ and subscribe to our channel.